నువ్వు నిండు అసెంబ్లీలో చెప్పినావు కదా, రాయలసీమ ప్రాజెక్టును ఆపించిందని నేను షోలో చెప్పినా అని. నీ ప్రభుత్వం, పక్కనున్న ప్రభుత్వం ఖండించింది. సిగ్గుండాలే అబద్ధాలు చెప్పుకోవడానికి. అట్లాంటిది ఏం లేదని చెప్పి మీ గురువుగారి పార్టీ నాయకులు ఏం చెప్పారంటే 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎన్జీటీలో కేసేసింది, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది, రాయలసీమ ప్రాజెక్టు ఆగింది అని చెప్పింది. మేం కాదు ఆపిందని టీడీపీలు చెప్తున్నారు. ఇంక సిగ్గు తెచ్చుకోవాలిగా నువ్వు. ఎందుకు మాట్లాడతావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఆ ఉందాతనాన్ని కాపాడుకోండి మీరు. ఆ ఉందాతనం లేదు. ఇలా కేసీఆర్ గారు రాగానే మొత్తం అగులు బుగులు అయిపోతాడు రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే ఇప్పుడు వారు ఒక మంచి అంశాన్ని లేవనెత్తిండు. ఈయన దగ్గర సబ్జెక్టు లేదు, ఈయనకు ఏ బేసిన్ ఎక్కడున్నదో తెలియదు, గోదావరి బేసిన్ ఏ బేసిన్లో ఉన్నది, కృష్ణా ఏ బేసిన్లో ఉన్నదో అవగాహన లేదు, ట్రిబ్యునల్లకు తేడా తెలియదు. ఈయన నీళ్ళ గురించి మాట్లాడితే ఇక తెలంగాణ ప్రజలు నమ్మాలి.